సో మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ కథ అయితే కంచికి చేరింది. తన మీద వస్తున్న ఎలిగేషన్స్, అలాగే తన మీద ఉన్న నెగిటివిటీ, సో యూట్యూబ్లో అవ్వచ్చు లేదా సోషల్ మీడియా మొత్తం మీద కూడా తన మీద వస్తున్న ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశంలో సో పార్టీ అయితే దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీని మీద రీసెంట్గానే దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి ఇద్దరు కూడా స్పందించారు. సో దివ్యల మాధురి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దువ్వాడ శ్రీనివాస్ గారి కొత్త వైఫ్, సో ఎక్స్ వైఫ్ కూడా. సో ఈ అమ్మాయి కూడా దాని మీద స్పందించింది. సో దాని మీద స్పందించి మాకు చాలా బాధగా ఉందని, మేము చాలా బాధపడుతున్నాం, ఇలా జరుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఫైనల్లీ ఏంటంటే పదవి పోవడానికి గల రీజన్ ఏంటి, తను సస్పెండ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే తనే రీజను. సో తను గొయ్యి తనే తవ్వుకున్నాడని చెప్పాలి మన జనరల్ టాకింగ్లో చెప్పాలి అంటే. సో ఫైనల్గా ఏంటంటే కథ అయితే ఇంకా కంచికి చేరింది. ఇంకా ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు అనేది దువ్వాడ శ్రీనివాస్కి ఉంటుందా లేదా, సో అతను చేసిన తప్పులు ఏంటి, మేజర్ పాయింట్లో తను చేసిన తప్పు ఏంటి అనేది మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.